చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విచిత్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవాల్లో సైతం రోజా ఆమె వ్యతిరేక వర్గాల మధ్య పోరు నడుస్తోంది. గత ఆదివారం వడమాలపేట మండలం పత్తి పుత్తూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంతో పాటు పాల సేకరణ కేంద్రం అప్పలరాయగుంటలోని సచివాలయం జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. అయితే మంత్రి రోజాకు తెలియకుండా ఆయన ప్రారంభించాడని వాటి శిలాఫలకాలను రోజా వర్గం తొలగించింది. జగనన్న మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఫ్యాన్ గుర్తు ఓటేసి అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడానికి, ఇక్కడ రెండవసారి నేను ఎమ్మెల్యే అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు అలరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ లలితా కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలని, ఆ విధంగా కృషి చేయాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే దేశ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లలకి అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ సంస్కృతి ప్రకారం మహిళలు ఒక దేవతలాగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, వాళ్ళకు అనేది బయట ప్రపంచం తెలియవద్దు అనే ఒక ముఖ్యమైన ఆలోచనతో పెట్టింది. ముఖ్యంగా మహిళ అంటే ఒక శక్తి స్వరూపినే మహిళ. నేను మీరందరూ ఎట్లా భావిస్తాను, అయితే అదృష్టంగా భావిస్తాను. ఆడపిల్లలు పుట్టడము మన అదృష్టం అని అనుకోవాలి.